మనం లేనివాడి గురించి మాట్లాడుకోవటల్లా, ఆయన పేరే ఉన్నవాడని చెప్పుకున్నవాని గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్ను నన్ను ఈ ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, పెదాలు ఎలా ఉండాలి, ముఖం ఎలా ఉండాలి, ఈ షేప్ ఎలా ఉండాలని మనల్ని ఏ చేతులు ముద్దు ముద్దుగా నిర్మించినాయో ఆ చేతులు ఎవనివో ఆయనను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా అద్దం ముందు చూసుకున్నారా? మిమ్మల్ని ఇంత వైఖరిగా నిర్మించాడంటే ఎవరు నిర్మించకుండా నేను వచ్చావు ఇలాగా? లేదు, చక్కగా నిన్ను డిజైన్ చేసిన వాడు కూడా ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఎవరి చేతి కింద ఉన్నావు నువ్వు? ఒకప్పుడు ఆయన ఎరగవు, ఇప్పుడు ఆయన ఎరుగుతూ ఆయన సురక్షితమైన రెక్కల కింద భద్రముగా ఉంటున్నట్లు నువ్వు వచ్చావు. ఎంతసేటు మొత్తుకొని చెబుతున్నాడో చూడు ఆయన తన వాక్కు ద్వారా. నీకేమి కావాలో, ఎప్పటికి ఏది కావాలో, ఏ విధంగా నీకు అందాలో నీ పరలోకపు తండ్రికి, మీ నాన్నకి ముందే తెలుసు. అమ్మాయి పుడితే కొంతమంది తండ్రులు అయితే ఎంత జాగ్రత్త, ఇప్పుడే బ్యాంకులో డబ్బులు ఎత్తారు.